తల్లి ప్రియమార బిడ్డకి అన్నం పెడుతుంది. ఆ కొడుక్కి తానే సంబంధం చూసి పెళ్లి చేసింది. కోడలు వచ్చింది. మరి కోడలకి కోరిక ఉండదండి. ఆయనకి కావలసింది తాను వండాలని, తాను వడ్డించాలని ఉండదు. ఎంతో కష్టపడో పదార్థం చేసింది, వడ్డించింది. చాలా బాగా చేశావే అని చటుక్కున వెనక్కి తిరిగి, అమ్మా అమ్మా నీ కోడలు ఎంత బాగా చేసిందో చూడు అని 1కి 2 మాటలు వేసుకు తిని పొగిడాడు. తాను గుండెలు బాధేసుకుని కోడలు వశం చేసేసుకుంటోంది. అక్కడి నుంచి అది వంట చేసేస్తోంది, అదే అన్నం పెట్టేస్తోంది. ఇన్నాళ్లు కనిపించాను అని అనుకోరు అత్తగారు. సంతోషిస్తుంది. దీని కొరకు కదా కోడల్ని తెచ్చుకున్నాను. అమ్మయ్యా, నా కొడుకుని క్షేమమైన చేతుల్లో పెట్టేశాను. ఇక పైన అన్నం పెట్టేటప్పుడు తల్లిలా పెట్టే కోడలు వచ్చింది అని ఆనంద భాష్పాలు రాల్చగలగాలి. అది సంస్కృతి. తప్ప కోడల మీద కూడా ఏడిస్తే ఇంకా ఏం బ్రతుకండి అది. అలా ఉండకూడదు. కోడలు ఇంటి విషయాలు చూస్తుంటే అత్తగారు ఆనందపడాలి, అప్పచెప్పాలి.